మాన్యువల్ మోడ్లో ఫోటోగ్రఫీ చేయడానికి అసలు మనకి ఏం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. హలో వ్యూవర్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు బంధం ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆటో మోడ్ వద్దు, మాన్యువల్ మోడ్ ముద్దు అని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే ఆటో మోడ్లో ఎవ్రీథింగ్ డెసిషన్ అనేది కెమెరాని తీసేసుకునిద్ది. ఆటో మోడ్లో ఫోటోగ్రఫీ చేయడానికి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కానీ మిర్రర్లెస్ కెమెరాస్ కానీ పర్చేస్ చేయడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఈ పాయింట్ అనేది. బ్రో ప్లీజ్ మీరైతే కెమెరాస్ని పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే మాన్యువల్ మోడ్ ఆటో మోడ్లో ఫోటోగ్రఫీ చేయడానికి కెమెరాస్ అయినా ఓకే, మొబైల్స్ అయినా ఓకే. ఎందుకంటే ఎవ్రీథింగ్ అనేది డివైజే సెట్ చేసుకుంటుంది, డివైజే డెసిషన్ తీసుకునేది ఒక ఇమేజ్లో సబ్జెక్ట్ మీద ఎంత లైటింగ్ ఉండాలనేది. సో అలాంటప్పుడు మీరు ఆటో మోడ్లో చేయడానికి కెమెరాస్ పర్చేస్ చేయడంలో ఏం యూజ్ ఉండదు. సో అందుకనే ఇప్పుడు మీరేం చేస్తారంటే మొబైల్లోనే మాన్యువల్ మోడ్లో ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మాన్యువల్ మోడ్లో ఏంటంటే మనకి ఇక్కడ మనకి బాగా ఉపయోగపడేది, ఒక ఇమేజ్లో సబ్జెక్ట్ ఉంటే వాట్ ఎవర్ మేబీ ద సబ్జెక్ట్, హ్యూమన్ అయినా అవ్వచ్చు, థింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో సబ్జెక్ట్ మీద ఎంత లైట్ ఉండాలి అండ్ ఆ సబ్జెక్ట్ ఆ ఇమేజ్లో ఎంత ఎక్స్పోజర్ ఉండాలి అనేది మీకు ఫస్ట్ అవగాహన రావాలి. ఇప్పుడు ప్రజెంట్ డే కెమెరాస్ ఒక కాస్ట్ అనేది చాలా హై ఉంది. సో మనం బిగినర్స్ కాబట్టి బిగినర్స్గా అంత అమౌంట్ ఖర్చు పెట్టి మనం కెమెరాస్ కొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మనకి ఇంకో యూజ్ ఉండదు. ఎందుకంటే కెమెరాలో ఆపరేషన్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడం అంటే ఫస్ట్ అంటే ఫోటోగ్రఫీలోకి దిగంగానే ఆ సెట్టింగ్స్ అని తెలుసుకుంటుంటే మనకి కొద్దిగా ఏంటి ఇన్ని చేయాలా, ఫోటోగ్రఫీ కోసం ఇన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలా అని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడుతుంది. అందుకనే ఫస్ట్ మనకనేది ఆ సెట్టింగ్స్ ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు యూజ్ చేసుకోవాలి అనేది అవగాహనకు వస్తే ఆ తర్వాత కెమెరాని మనం ప్లే స్టేషన్లో జాయ్స్టిక్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. అంత సింపుల్ అవుతుంది. సో అందుకనే ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ డెసిషన్ విల్ బి టేకన్ బై ద కెమెరా అని చెప్పా కదా. సో మాన్యువల్ మోడ్లో మనము ఏమేమి సెట్టింగ్స్ మార్చుకోవాలి. సో ఏమేమి సెట్టింగ్స్ మార్చుకోవాలనేది అంటే మాన్యువల్ మోడ్లో 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి షటర్ స్పీడ్, సెకండ్ వచ్చేసరికి అపర్చర్, థర్డ్ వన్ వచ్చేసరికి ఐఎస్ఓ. సో ఈ 3 థింగ్స్ అనేది మనం కానీ మేనేజ్ చేయగలిగితే మనకి ఇమేజ్లో సబ్జెక్ట్ మీద లైటింగ్ అనేది ఎంతైతే కావాలో అంతే వస్తుంది. ఆ 3 థింగ్స్ని నేను ఒక ట్రయాంగిల్ షేప్లో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. సో ఈ ట్రయాంగిల్ వచ్చేసరికి మనకి ఎక్యూట్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా మీకు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ అనేవి ఏంటంటే షటర్ స్పీడ్, ఐఎస్ఓ, అపర్చర్. సో ఈ షటర్ స్పీడ్, ఐఎస్ఓ, అపర్చర్ మీరు కానీ మాన్యువల్ మోడ్లో మేనేజ్ చేయగలిగితే మీరు ఇమేజ్లో ఉండే ఒక ఎక్స్పోజర్ అంటే ఒక బ్రైట్నెస్, లైటింగ్ అనేది మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అలా కంట్రోల్ చేయగలిగిన సమయం ఏంటంటే మీకు ఇమేజ్ అనేది చాలా క్వాలిటీగా వస్తుంది. సో అలా క్వాలిటీగా వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎడిటింగ్లో కూడా మీకు కావాల్సినప్పుడు కలర్ గ్రేడింగ్ కానీ ఏదైతే కావాలో మీకు బాగా చేసుకోగలుగుతారు. సో ఈ ఎక్యూట్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ కానీ మీరు అర్థం చేసుకోగలిగితే, మీకు అర్థం చేసుకొని మీరు కానీ మొబైల్లో అంటే కెమెరా లేని వాళ్ళము మొబైల్లో చేయండి, కెమెరా ఉన్న వాళ్ళము కెమెరాలో ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఫోటోగ్రఫీ అంటే ఏంటి. ఒక ఇమేజ్ తీయాలంటే ఆ ఇమేజ్లో సబ్జెక్ట్ మీద ఎంత లైట్ పడాలి అనే ఎవ్రీథింగ్ అనేది అర్థమవుతుంది. అప్పుడు మీరు చేసే చిన్న స్మాల్ మిస్టేక్స్ అనేవి మీకు అర్థమవుతాయి.
సో అలా అర్థమైనప్పుడు ఏంటంటే మీకు ఒక అవగాహన వచ్చి ఎలా తీయకూడదో తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఈ ఎక్యూట్ ట్రయాంగిల్ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి షటర్ స్పీడ్. అసలు షటర్ స్పీడ్ అంటే ఏంటి? మనకి కెమెరాలో షట్టర్స్ ఉంటుంది. అంటే షట్టర్ అంటే డోర్. అంటే ఈ కెమెరాలో చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో లోపల, ఆ సెన్సార్కి అడ్డంగా షట్టర్ అయితే ఉంటుంది. ఆ షట్టర్ అనేది ఎంత స్పీడ్గా మనం టర్న్ ఆఫ్ క్లోజ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం అనేది ఇక్కడ షట్టర్ స్పీడ్ యొక్క కాన్సెప్ట్. అసలు ఈ షట్టర్ స్పీడ్ అనేది మనకి ఒక ఇమేజ్ తీయడానికి ఎట్లా ఉపయోగపడుతుందంటే, షట్టర్ స్పీడ్ని ఇక్కడ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుంచి సెకండ్స్ వరకు అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే షట్టర్ అనేది ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అనేది మనం సెట్ చేసుకోవాలి. సో ఎన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుంచి ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఈ షట్టర్ స్పీడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కానీ ఇమేజ్ తీస్తే మనకి ఇమేజ్ ఎలా వస్తుంది, అండ్ సెకండ్స్లో తీస్తే మనకి ఇమేజ్ ఎలా వస్తుంది అనేది ఒక చార్ట్ అయితే ఉంది. ఆ చార్ట్ ఇప్పుడు డిస్ప్లే చేస్తా, చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినాక మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి, నేను చెప్పక ముందుగానే. ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్తాను, చూడండి. మనము ఈ షట్టర్ స్పీడ్ మార్చడం వల్ల ఏంటంటే మనం తీసే ఇమేజ్లో లైటింగ్ అనేది, ఐ మీన్ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇంక్రీజ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో రెడ్యూస్ అవుతుంది అంటే, మనం షట్టర్ స్పీడ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇమేజ్లో బ్రైట్నెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉండిద్ది. అదే ఇమేజ్ అనేది లైక్ షట్టర్ స్పీడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తే ఇమేజ్లో బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఎలాగ వర్క్ అవుతుందంటే, ఇది నా హ్యాండ్ అనేది షట్టర్ అనుకోండి, నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పెట్టానంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పెట్టి నేను ఇమేజ్ని క్యాప్చర్ చేయడానికి క్లిక్ చేస్తే షట్టర్ బటన్ అనేది ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. అదే నేను 1 సెకండ్ కానీ 2 సెకండ్ కానీ పెట్టానంటే ఎలా అవుతుంది అంటే ఒక స్పీడ్ అబ్జర్వ్ చేశారా? సో ఈ షట్టర్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏంటంటే కెమెరాలో ఉన్న సెన్సార్కి ఎంత లైట్ అయితే తీసుకుంటుందో అంత లైట్ అనేది ఇమేజ్లో అయితే మనకు వస్తుంది. సో మనం షట్టర్ స్పీడ్ అని ఫాస్ట్గా చేసినప్పుడు ఏంటంటే తక్కువ లైట్ సెన్సార్ మీద పడుతుంది కాబట్టి లైటింగ్ అనేది బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. అదే మనం స్లో షట్టర్ స్పీడ్ పెట్టుకుంటే లైట్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇమేజ్ అనేది బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఇదే షట్టర్ స్పీడ్ యొక్క కాన్సెప్ట్. అది నెక్స్ట్ అపర్చర్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి అపర్చర్. సో ఈ అపర్చర్ ఎలా వర్క్ అవుతుందంటే మన ఐ లాగైతే వర్క్ అవుతుంది. మన ఐలో ప్యూపుల్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇంక్రీజ్ అండ్ రెడ్యూస్, అలాగే మన కెమెరాలో అపర్చర్ ఆపరేషన్ కూడా అంతే వర్క్ అవుతుంది. ఈ అపర్చర్ ఆపరేషన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే మనకి ఈ లెన్స్లో అయితే జరుగుతుంది. ఈ లెన్స్లో ఎలాగ జరుగుతుందంటే మీకు ఒక శాంపుల్ క్లిప్ చూపిస్తాను, అపర్చర్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి. సో ఇక్కడ అపర్చర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనము అపర్చర్ వాల్యూ ఎంత తక్కువ పెట్టుకుంటే అపర్చర్ ఒక స్పేస్ డోర్ అనేది అంత ఎక్కువ ఓపెన్ అయి ఉండిద్ది. ఓకే. సో ఇక్కడ ఇమేజ్ ప్లే చేస్తాను, చూడండి. సో అపర్చర్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ఓపెన్ అయి ఉండిద్ది, అపర్చర్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత షింక్ అయిపోయి ఉండిద్ది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ ఓపెన్ ఉందనుకో మనకి ఇమేజ్లో లైటింగ్ ఎక్కువ అయిపోతుంది. తక్కువ ఉందనుకో ఆ తక్కువ స్పేస్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నుంచి లైట్ పాస్ అవ్వాలి కాబట్టి ఇమేజ్లో బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. సో షట్టర్ స్పీడ్తో పాటు మనం అపర్చర్ ఎప్పుడైతే మేనేజ్ చేయగలుగుతామో అప్పుడు
మనం ఏంటంటే ఈ బ్రైట్నెస్ వాల్యూస్ ఇంకొద్దిగా మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు సబ్జెక్ట్ మీద లైటింగ్ అనేది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అపర్చర్ వాల్యూ మనం చేంజ్ చేసే కొద్దీ మనకి ఇంకో ఆపరేషన్ అనేది బ్యాక్ ఎండ్గా జరుగుతుంది. ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనకి పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో అయితే చాలా యూజ్ అవుతుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏం లేదు, మనకి ఇమేజ్ సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ అంటే ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మొత్తం బ్లర్ రావాలి, ఈ సబ్జెక్ట్ హైలైట్ అవ్వాలి నాకు. సో ఈ డిఫరెన్స్ అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం మనం. సో ఈ సబ్జెక్ట్కి ఈ బ్యాక్గ్రౌండ్కి మధ్యలో ఉన్న గ్యాపే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మనకి కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఐఎస్ఓ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఐఎస్ఓ ఏంటి? ఈ ఐఎస్ఓ అనేది మనకి సెన్సార్ సెన్సిటివిటీని రిలేట్ అయ్యి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఐఎస్ఓ వాల్యూని పెంచుతామో మన కెమెరాలో ఉన్న సెన్సార్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. సో ఈ ఐఎస్ఓ ఎప్పుడైతే తగ్గిస్తామో మన కెమెరాలో ఉన్న సెన్సార్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. సో సెన్సిటివిటీ అనేది పెరిగినప్పుడు ఏంటంటే మనకి డిజిటల్ నాయిస్ అనేది వస్తుంది. అంటే మనకి ఇమేజ్లో రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ డాట్స్ లాగైతే వస్తుంది మనకి ఇమేజ్లో. అంటే డిజిటల్ నాయిస్, మనకి ఇమేజ్ కూడా క్లారిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు. సో ఐఎస్ఓ తక్కువ ఉంటే ఇమేజ్ అనేది కొద్దిగా డార్క్ వస్తుంది, బట్ క్లారిటీ అండ్ క్వాలిటీ మాత్రం ది బెస్ట్ వస్తుంది. సో మనం కానీ అవుట్డోర్లో ఉన్నప్పుడు లైటింగ్ కంట్రోల్ చేయాలంటే ఐఎస్ఓతో 100 నుంచి 400 వరకు అయితే పెట్టుకోవచ్చు. అవుట్డోర్ అంటే అవుట్డోర్లో అలాగో మనకి లైటింగ్ దొరుకుతుంది కాబట్టి, సో అందుకని తక్కువ ఐఎస్ఓ పెట్టుకుంటే సరిపోతుంది. ఇండోర్లో మీకు ఎప్పుడైతే లైటింగ్ ఉండదో అప్పుడు ఐఎస్ఓ వాల్యూ అనేది 800 నుంచి పెంచుకోవచ్చు. బట్ ఎక్కువ వెళ్ళొద్దు. ఎక్కువ వెళ్తే ఏంటంటే మీకు ఇమేజ్లో అనేది డిజిటల్ నాయిస్ వస్తుంది, అలాగే రెడ్, గ్రీన్, బ్లూ కలర్ డాట్స్ అయితే వస్తాయి, అండ్ ఇమేజ్ క్వాలిటీ తగ్గిపోతుంది, అండ్ అంత క్లారిటీ కూడా ఉండదు. సో ఎక్కువ ఐఎస్ఓ ఎక్కడ వాడతారా అంటే మనకి ఇక్కడ నైట్ టైం స్టార్స్ తీయడం కానీ, లేక నైట్ టైంలో కొద్దిగా బ్రైట్నెస్తో నైట్ టైం ఫోటోగ్రఫీకి కానీ అలాంటి టైంలో ఐఎస్ఓ అనేది కొద్దిగా వాల్యూ పెంచుకొని వాడతారు, అబౌవ్ 1000-2000 లాగా. సో నార్మల్గా అయితే అంత ఐఎస్ఓ వాల్యూ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్డోర్ షూట్ అయితే 100-400 వాల్యూ యూజ్ చేసుకోవచ్చు, ఇండోర్ అయితే 800 అరౌండ్ యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఈ ఐఎస్ఓకి కూడా ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ అయితే డిస్ప్లే చేస్తాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. సో చూశారు కదా చార్ట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఐఎస్ఓ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ చుట్టూ ఏదైతే లైటింగ్ ఉందో ఆ లైటింగ్ అనేది డిలీట్ అయిపోతుంది ఇమేజ్ నుంచి. అంటే నాయిస్ అనేది ఉండదు, వితౌట్ నాయిస్ ఇమేజ్ అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది తక్కువ ఐఎస్ఓతో. అది ఇంకంతే, సింపుల్, అర్థం చేసేసుకోండి.